ఉపాసనతో జపం. ఉపాసనకు జపం జోడిస్తేనే పూర్తి ఫలితం కలుగుతుంది అంటుంది ఉపనిషత్తు. జపానికి ఒక ప్రత్యేకమైన పేరు ఇచ్చింది, అభ్యారోహ. దాని అర్థం జపం. మనస్ఫూర్తిగా జపం చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి, మరణించాక ఊర్ధ్వలోకాలకు వెళ్తాము అని ఈ పదం వివరణ. ఈ జపం పై అంతస్తుకు తీసుకువెళ్ళే మేడమెట్ల లాంటిది. చేయవలసిన జపం ఇది: అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. దీని అర్థం మనం వేదాంతంలో తీసుకునే అర్థం రాదు. ఎందువలనంటే ఇది కర్మకాండలో, ఉపాసన కాండలో చెప్పబడింది. అందుకని ఇక్కడ ఏ అర్థం తీసుకోవాలో ఉపనిషత్తే చెప్తోంది. అసతోమా సద్గమయ అంటే మృత్యోర్మ అమృతంగమయ అంటోంది. మృత్యోర్మ అమృతంగమయ అంటే తమసోమా జ్యోతిర్గమయ అంటోంది. అందువల్ల 3 పాదాల అర్థము ఒకటే. అన్ని పాదాలు మృత్యువు గురించి చెప్తే మృత్యువు అంటే అర్థం ఏమిటి? దీనికి శంకరాచార్యుల వారు వివరణ ఇస్తున్నారు. మొదటి పాదం అసతోమా సద్గమయ. దీని అర్థం కూడా మృత్యోర్మ అమృతంగమయ అన్నాం కదా. ఇక్కడ మృత్యువు అంటే తప్పు కర్మ, తప్పు ఉపాసన. అందువల్ల ఓ దేవా, నన్ను తప్పు కర్మ నుంచి మంచి కర్మకు తీసుకువెళ్ళు, అలాగే నా మనసును తప్పు ఉపాసన నుంచి సరి అయిన ఉపాసనకు తీసుకువెళ్ళు అని అర్థం. మృత్యోర్మ అమృతంగమయ 3వ పాదం ముందు చూస్తున్నాం. ఇక్కడ మృత్యువు అంటే శాస్త్రీయ కర్మ ఉపాసనల అజ్ఞానం. అందువల్ల ఈ పాదం అర్థం, ఓ దేవా, నన్ను శాస్త్రీయ కర్మ ఉపాసనల అజ్ఞానం నుంచి శాస్త్రీయ కర్మ ఉపాసనల జ్ఞానానికి తీసుకువెళ్ళు. ఇప్పుడు 2వ పాదం చూస్తాం, తమసోమ జ్యోతిర్గమయ. ఇది పై రెండింటినీ కలుపుతుంది. అందువల్ల దీని అర్థం, ఓ దేవా, నేను సరి అయిన కర్మ చేసి సరి అయిన ఉపాసన చేస్తే నాకు హిరణ్యగర్భ ఫలం లేదా బ్రహ్మలోక ఫలం లేదా హిరణ్యగర్భ స్థానం కలిగేలా చేయి. ఈ ప్రార్థన ప్రాణాన్ని ఉద్దేశిస్తూ చేసేది. ఇక్కడ ప్రాణం అంటే హిరణ్యగర్భ. ప్రాణం ఉపాస్య దేవత. అందువల్ల హిరణ్యగర్భ పదం పొందాలంటే మనం కర్మ, ఉపాసన, జపం చేస్తూ ఉండాలి. ఈ శ్లోకం అర్థం ఇది.